उन्होंने वो किया खेल और खिलाड़ियों के लिए। आप जानते हैं कि कोचेज आ गए थे, अलग अलग सपोर्ट स्टाफ और सिस्टम आ गया था, उसके लिए उन्होंने वो लगाया। जो पुराने खिलाड़ी थे, जिनको जिस समय में कोई पैसा कुछ नहीं था, उनके लिए उन्होंने पेंशन योजना शुरू की। और मुझे ध्यान है कि मेरी पत्नी पूनम और मैं मिले थे उनसे, प्रतिभा की तलाश एक कार्यक्रम हमने किया था, तो उनसे कहा था कि बोर्ड की तरफ से कुछ समर्थन हो, तो उनको वह आइडिया बड़ा अच्छा लगा। तो उन्होंने फिर एक TRDOs शुरू किए, टैलेंट रिसर्च डेवलपमेंट ऑफिसर्स। तो खेल और खिलाड़ियों के लिए सदैव उनके मन में भावना रहती थी। मैं आशा करता हूं कि भगवान उनको अपने श्री चरणों में स्थान देगा। Yes, I feel really sorry for the demise of Mr. Jagmohan Dalmia. It's a great loss to cricket, not only Indian but international cricket. He was one man who brought money into cricket, not like the current crop who use the money the way they want to, but he bought it for cricket and cricketers. He started the pension for the senior cricketers who had played earlier when they never got that money. My wife and I had once gone to him and asked him for some support for a Pratibha Ki Talash program that we used to do through our NGO. And he took the idea straight away. And he started TRDOs, Talent Research Development Officers. And Dilip Vengsarkar was the first chief of that TRDO. He brought in money to ICC also, the first president of the ICC. And he basically always felt for the cricketers. So I really feel that it's a great loss for cricket, my personal loss also. కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బీసీసీఐ అధ్యక్షుడు జగన్మోహన్ దాల్మియా కన్నుమూశారు. 2 రోజుల క్రితం గుండె నొప్పితో బాధపడుతూ కోల్కతా ఆసుపత్రిలో చేరిన దాల్మియాకు వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ప్రకటించారు. ఇవాళ సాయంత్రం దాల్మియా ఆరోగ్యం అకస్మాత్తుగా విషమించడంతో ఆయన తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. సుదీర్ఘ విరామం తర్వాత బీసీసీఐ అధ్యక్షుడిగా తిరిగి బాధ్యతలు చేపట్టిన దాల్మియా అనారోగ్యం కారణంగా కొంతకాలంగా బోర్డు కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. 90వ దశకంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్న బీసీసీఐని లాభాల బాట పట్టించిన దాల్మియా అనంతర కాలంలో ఐసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. బోర్డులో సంస్కరణలకు నాంది పలికిన దాల్మియా తన కెరియర్లో ఎంతో మంది యువ క్రీడాకారులను ప్రోత్సహించారు. కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బీసీసీఐ అధ్యక్షుడు జగన్మోహన్ దాల్మియా కన్నుమూశారు. 2 రోజుల క్రితం గుండె నొప్పితో బాధపడుతూ కోల్కతా ఆసుపత్రిలో చేరిన దాల్మియాకు వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ప్రకటించారు. ఇవాళ సాయంత్రం దాల్మియా ఆరోగ్యం అకస్మాత్తుగా విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. సుదీర్ఘ విరామం తర్వాత బీసీసీఐ అధ్యక్షుడిగా తిరిగి బాధ్యతలు చేపట్టిన దాల్మియా అనారోగ్యం కారణంగా కొంతకాలంగా బోర్డు కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. 90వ దశకంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బీసీసీఐని లాభాల బాట పట్టించిన దాల్మియా అనంతర కాలంలో ఐసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. బోర్డులో సంస్కరణలకు నాంది పలికిన దాల్మియా తన కెరియర్లో ఎంతో మంది యువ క్రీడాకారులను ప్రోత్సహించారు.